ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం యోగ వశిష్టం అనే గ్రంథంలో నిర్వాణ ప్రకరణం ఉత్తరార్ధంలో 10వ భాగంలో 13వ అంశాన్ని తెలుసుకుంటున్నాము. తత్వవేత్త యొక్క జగదావగాహన. శ్రీరాముడు తత్వవేత్తలలో శ్రేష్ఠుడగో వశిష్ఠ మహర్షి, అందరికీ ఎదురుగా ఘనీభూతమై కనిపించే ఈ దృశ్యంలో తత్వవేత్తలకు మీ వంటి మహనీయులు ఏ రీతిగా, ఏ అర్థంగా, ఏ అవగాహనతో, ఏ రూపంగా, ఏ విధంగా, ఎట్టి భావనతో, ఏ అభిప్రాయంతో, ఏ ఉద్దేశంతో, ఏ ఆశయంతో చూస్తున్నారు, అట్టి అవగాహన గురించి వర్ణించి చెప్పండి. శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ రామచంద్ర, ఒక్క మాటలో చెప్పాలంటే చిదాకాశం యొక్క అభాసయే జగత్తు. వాస్తవానికి జగత్తు లేదు, అభాస కూడా లేదు, శూన్యము లేదు, వ్యక్తి చైతన్యము లేదు. శూన్యత్వం ఆకాశం కంటే వేరే కానే కాదు కదా. అట్లాగే జగత్తు అనబడినది ఏదైతే అజ్ఞానుల దృష్టిలో వేరుగా భాషిస్తుందో అది చిదాకాశం కంటే కించిత్ కూడా వేరు కాకయే ఉన్నది. ఓ రామచంద్ర, మాకు ఈ దృశ్యం ఎట్టిదని సుస్పష్టంగా అనిపిస్తుందంటే, మరొక ప్రదేశము బుద్ధివృత్తి, ఒక ప్రదేశం నుండి ఈ బుద్ధివృత్తి నేత్రేంద్రియం ద్వారా మరొక ప్రదేశానికి వెళ్ళుచున్నప్పుడు ఆ రెండు ప్రదేశముల మధ్యగా నిర్విషయమగు ఏ చైతన్య రూపం కలదో అదే ఈ దృశ్యంగా భాషిస్తోంది. అంతకు వేరుగా ఈ దృశ్యం ఏమాత్రం ఏ క్షణమందును కూడా లేనేలేదు. ఆ రెండు ప్రదేశముల మధ్యగా ఏ నిర్విషయమగు చైతన్యం యొక్క స్వరూపం కలదో అదే సర్వజీవుల స్వభావమై ఉన్నది. అదే అందరికీ నిలవైన పరమాత్మ పదం. ఆ రెండు ప్రదేశముల మధ్య ఏ నిర్విషయమగు చిత్స్వరూపం కలదో అదే పరమాత్మ రూపమగు చిదాకాశము. అచటనే ఈ సమస్తము ప్రతిష్ఠితమై ఉన్నది. అది ఏ సర్వమునకు అధిష్టానం. నీవు, నేను, ఈ సర్వసభికులు, భవిష్యత్ పాఠకులు ఉన్నది ఆ నిర్విషయ చైతన్యం నందే. ఆ నిర్విషయ చైతన్యము గాని ఈ రెండు ప్రదేశముల మధ్య ఉన్న నిర్విషయ చైతన్యం కంటే వేరుగా జగత్తు ఏమాత్రం లేనేలేదు. జాగ్రత్త ప్రదేశము సుషుప్తి సంవిత్తు, స్వప్న ప్రదేశం సుషుప్తి సంవిత్తు. జాగ్రత్త స్వప్నముల మధ్య గల సుషుప్తి సంవిత్ రూపమే సృష్టి. తదనంతర సృష్టి మధ్య గల సుషుప్తి సంవిత్తు కూడా. మూర్ఛావస్థ సంవిత్తు. ఆ సుషుప్త సంవిత్తే జాగ్రత్త స్వప్నములను తన రూపంగా ప్రదర్శిస్తోంది. ఆ ప్రళయ సంవిత్తే పూర్వపర సృష్టిల రూపంగా కూడా వ్యవహరిస్తోంది. ఆ మూర్ఛావస్థ సంవిత్తే ఈహ పర లోకాలుగా కూడా అభివ్యక్తమవుతుంది. ఆ సంవిత్తే సర్వకాల సర్వావస్థలందును యథాతథమై ఉన్నది. అది ప్రతి జీవుని కూటస్థ రూపము. అది ఎవరి పట్ల దాని కొరకు కూడా ఏమాత్రం తన స్థానం నుండి చితి పొందటం లేదు. అట్టి చిద్రూపానికే కొందరు అజ్ఞానులు జగత్తు అని పేరు పెట్టారు. మహాప్రళయం తర్వాత మరల ఆది సృష్టి సంభవిస్తోంది. అయితే మహాప్రళయానికి ముందు ప్రళయం సృష్టిల మధ్యగా సృష్టి కొనసాగు సమయంలో ముందు ఆవల ఈవల ఇక్కడ అక్కడ ఇప్పుడు అప్పుడు మరెప్పుడైనా సరే పరమాత్మ కంటే వేరుగా జగత్తుకు మరొక కారణం లేదు. జగత్తే పరమాత్మ, పరమాత్మే జగత్తు. సదేవ సౌమ్యమధమగ్రమాసీత్. సృష్టికి పూర్వం సద్రూపమగు పరమాత్మే కలదు. మహాప్రళయ దశలో జగత్తు అనబడే దానికి బీజమే లేదు. ఇక పరమాణువు మొదలైన వాటి నుండి ఈ మూర్తివంతమగు జగత్తు ఏర్పడుతుంది అనే కల్పన అంతా అసంగతమే సుమ. మూర్తివంతమై కనిపించే ఈ జగత్తు ఆత్మదృష్ట్యా ఉత్పన్నమై ఉండలేదు. సమస్త శృతులు ఈ విషయం ఎలుగెత్తి గానం చేస్తున్నాయి. శృతుల తాత్పర్యం ఇదియే. కాబట్టి గొడ్రాలి రెండవ కుమారుని వలె ఈ దృశ్యం అత్యంత అసత్యమైనదని ఒప్పుచున్నది. ఈ నలువైపులా కనిపించే దృశ్యము పరమాత్మ పదమగు శుద్ధ నిర్మల చిదాకాశమే అని శృతి తాత్పర్యవేత్తలు ఎరిగియే ఉన్నారు. చిన్మాత్రము తన నిర్మల నిర్వికార రూపమును త్యజించకై సుషుప్తి నుండి స్వప్నమునకు, స్వప్నం నుండి జాగ్రత్తకు, జాగ్రత్త నుండి సుషుప్తికి వెళ్ళుచున్నది. అట్లాగే అయ్యది నిజ చిదాకాశ రూపం త్యజించకై సృష్టి ఆది, సృష్టి అంతం పొందుచు ఈ సృష్టి రూపంగా కూడా భాషిస్తుంది. సుషుప్తి నుండి స్వప్న దశకు వచ్చినప్పుడు ఆ స్వప్నంలో భాషించే నగరాలు మనో సంబంధమైన స్వప్న సంకల్ప రూపమే కదా.
అట్లాగే చిదాకాశమే సృష్టాది అందు సృష్టి రూపంగా భాసిస్తోంది. వాయు స్పంద రూపమే ఎట్లా తన స్వస్వరూపమునందు స్వయంగా చక్ర తరంగాది రూపములను చేష్టితం చేస్తుందో అట్లాగే అజ్ఞాన చిదాకాశ విభాగం కూడా సృష్టాదిలో తానే స్వయంగా దృశ్య రూపమును తన యందు స్థితిని ఉన్నది. ఎరుగబడినప్పుడు త్రైలోక్య రూపమైనట్టు ఈ దృశ్య జగత్తుగా కాకుండా పరబ్రహ్మంగానే భాషించుచున్నది. కనుక పరబ్రహ్మమే తన యందు ఈ విధంగా దృశ్య రూపంగా నెలకొని ఉన్నట్లు సుస్పష్టమవుతోంది కదా. ఓ రామచంద్ర, ఈ పృథివీ మొదలైనవి ఎప్పుడు కూడా మూర్తివంతము సాకారము కాదు. ఇవన్నీ కూడా అజ్ఞాని దృష్టికి మూర్తివంతంగాను, జ్ఞాని దృష్టికి అమూర్తివంతంగాను అవుచున్నది. ఏది ఏమైనప్పటికీ మూర్త అమూర్తంగా విరాజిల్లుచున్నది పరబ్రహ్మమే సుమ. స్వప్నంలో కనిపించేదంతా మూర్తివంతంగా కనిపించవచ్చు గాక, మేల్కొనిన తర్వాత స్వప్నంలో కనిపించిన పర్వతం ఏమైపోతుంది? అంతా రూపరహితమై శూన్యాకాశం నందు విలీనమగుచున్నది కదా. అట్లాగే ఆత్మజ్ఞానం సంపాదించుకొని అనుభూతం ఉనర్చుకున్న వారికి ఈ ముల్లోకములు కూడా శాంత చిన్మాత్రముగా అగుచున్నాయి. అజ్ఞానుల దృష్టి యందు ఈ జగత్తు విభాగరహితమగు పరబ్రహ్మంగానే విరాజిల్లుచున్నది. ఇక అజ్ఞానుల దృష్టి అంటావా? అజ్ఞానులని అడుగు, ఎందుకంటే వారి దృష్టి క్షణముఖ రీతిగా ఉంటుంది. ఓ రామచంద్ర, నిర్విషయమగు పరమాత్మ పదము ఎట్టి రూపం కలిగి ఉన్నదో ఈ సత్ అసదాత్మకమగు జగత్తు కూడా అట్టి రూపమే కలిగి ఉన్నది. ఎట్లా అంటావా? ఈ సమస్త ప్రపంచము పంచభూతముల కంటే వేరు కాదు. ఇక పంచభూతంలో తమ అధిష్టానమగు పరమాత్మ కంటే వేరుగా ఎక్కడి నుంచి వచ్చి ఉండలేదు. అందుచేత బాహ్యేంద్రియములచే జనించే రూప ప్రకాశాదులు గాని, అభ్యంతరమగు మనస్సుకు అధీనమై ఉండి సంకల్పము, యోచన, భావన, వేదన గాని ఈ సమస్త బాహ్య అభ్యంతర ప్రపంచము పరమాత్మ పదరూపమే అయి ఉన్నది. మహాసముద్రంలో తరంగాలు, సుడులు, బుడగలు, ఆవర్తాలు మొదలైనవిలాగా ఈ బాహ్య అభ్యంతరాలలో అనుభవం అవుచున్న సర్వము పరమాత్మ పదము అనే మహాసముద్రంలోని అనన్యమగు విశేష పరంపరలేనయ్యా. రాగము, ద్వేషము, భావము, అభావము ఇవన్నీ కూడా సద్రూపం త్యజింపకయే ఉన్నట్టి చిదాకాశ స్వరూపం అయి ఉన్నాయి. తరంగములుగా ప్రదర్శితమగుచున్నప్పుడు సముద్రజలం తన ద్రవ్యత్వం త్యజిస్తుందా? లేదు కదా. ఒకానొకడు ఒక వృక్ష శాఖ మీద ఆకాశంలో ప్రకాశిస్తున్న చంద్రుని వీక్షించుచున్నప్పుడు పూర్వ విభాగమగు శాఖను ఆ తర్వాత విభాగమగు చంద్రుని రెండింటిని విడిచిపెట్టితే మధ్యలో గల చైతన్యం యొక్క నిర్విషయమగు స్వరూపం ఏది ఉన్నదో అదే చైతన్యం యొక్క పరమోత్తమమగు స్వభావం. మృగతృష్ణలో జనం కనిపిస్తున్నట్లు అద్దాని అందే అద్దానికి అభిన్నమై జగత్తు అనబడేది కనిపించటం జరుగుతోంది. వాస్తవానికి ఈ జగత్తు సృష్టాది యందు జనించే ఉండలేదు. ఏది ఉత్పన్నమైనట్లో కనిపిస్తుందో అది ఇంద్రజాలంలో కనిపించే వస్తు సమూహం వంటిదే. ఆహా, ఏమి ఆశ్చర్యం! గాజును చూచి మణి అని, మణిని చూచి గాజు అని భ్రమించినట్లుగా అజ్ఞానులు ఏ జగదృశ్యం లేదో అద్దానిలో కలదు అనే బుద్ధిని పొందుచున్నారు. ఏ పరబ్రహ్మం సర్వదా ఘనీభూతమై ఉండియే ఉన్నదో అద్దాని పట్ల లేదు అనే బుద్ధి ఏర్పడుచున్నది. ఇంకా ఏం చెప్పాలి ఓ రామచంద్ర? నాకు బ్రహ్మం యొక్క భావనకు వేరైనట్టి వివర్తిత జగత్తు ఎక్కడ ఈశాన మాత్రం కూడా కనిపించటమే లేదు. కొందరు అసత్తు ఈ దృశ్యం సత్తు అని చెప్పుచున్నారు. సర్వదా సత్తు అగు బ్రహ్మంను సత్తుగా వారు గమనించటం లేదు. వాస్తవానికి దృశ్యం కొంచెం కూడా ఉత్పన్నమే అయి ఉండలేదు. దృశ్యం అనున్నది ఎక్కడ భాషించటమూ లేదు. మరి ఇక ఇట్లు భాషిస్తున్నట్లుగా కనిపించేదంటావా? బ్రహ్మమే స్వయంగా ఇట్లు జగత్తు రూపంగా అజ్ఞానం చేత అనిపిస్తోంది. ఇక ఇంద్రనీలమని తనకంటే ఏమాత్రం వేరు కానట్టు ఇంద్రనీల కాంతులతో ప్రకాశిస్తుంది చూచావా? అట్లాగే చిదాకాశం కూడా తనకంటే ఏమాత్రం వేరు కానట్టి సృష్టి రూపంగా ప్రకాశిస్తుంది. సూర్యుడు కూడా శాంతమగు పరమాత్మ పదమునందే సద్రూపంతో వెలుగొందుచున్నాడు. ఆ పరమాత్మ యొక్క అవయవమే ఈ సూర్యుడు. సద్రూపుడగు పరమాత్మ కంటే సూర్యుడు వేరుగా లేనే లేడు. ఈ సూర్య చంద్రులు చిత్స్వరూపమున ఉన్నవారైనప్పటికీ తమ భౌతిక ప్రకాశంచే ఆ చిత్స్వరూపమును ప్రకాశింపజేయలేకపోతున్నారు. ఆ పరమాత్మే సూర్యచంద్రులను ప్రకాశింపజేస్తున్నాడు. అంతేగాని సూర్యచంద్రులు పరమాత్మను ప్రకాశింపజేయటం కాదు. ఆహా, ఆ చైతన్యం యొక్క ప్రకాశం చేతనే ఈ దృశ్య సమూహం అంతా ప్రకాశిస్తోంది. ఇక ఆ పరమాత్మ సాకార రూపుడా, నిరాకార రూపుడా అనే శబ్దార్థ కల్పన ఆకాశ పుష్పంలాగా అసద్రూపమైనది. అటువంటి కల్పన తత్వజ్ఞానంలో సంభవించటమే లేదు. సర్వులకు జీవమును ప్రసాదిస్తున్న జీవప్రదాత జగద్ద్రష్టలు సూర్యుని యొక్క తేజోకిరణంలో ఆయన అవయవ రూపముకు అణువు కిటికీ ద్వారా ఎట్లా భాషిస్తుందో అపరిచ్ఛిన్న చిత్ప్రకాశమయమగు బ్రహ్మంలో సూర్యుడు మొదలైనవి అణువుల వలె భాషిస్తున్నాయి. ఇంకో విధంగా చూస్తే పరబ్రహ్మలో ఏది భాషించుటే లేదు. ఎందుకంటే
పరబ్రహ్మం సర్వదా అతి నిర్మలం, పదార్థరహితం, నిర్విషయం అయి ఉన్నది కాబట్టి మణికాంతులు వేరైనవి ఎట్లా అవుతాయి? అట్లాగే పరమాత్మ అనే మణి యొక్క వేరువేరు కిరణ రూపములైనట్టు ఈ జీవులు, సూర్యుడు, చంద్రుడు, నీవు, నేను ఇవన్నీ పరమాత్మకు వేరైనవి కావు. పరమాత్మ పదము ద్వంద్వాతీతము. అందుచేత దానియందు చిత్ జడ భేదం లేదు. అది సర్వత్రా పరిపూర్ణం కనుక శూన్యవర్జితం. పదార్థములు అసత్తు కాబట్టి అది సర్వపదార్థరహితము. సర్వకల్పనలకు అధిష్టానమగు చైతన్యం నందు ఆరోపిత దృష్టిచే జగత్తులు ఉన్నాయి. అధిష్టాన దృష్టిచే అవేవీ లేవు. అట్లాగే ఈ సర్వజీవులు కూడా. మనమంతా ఆరోపిత దృష్టిచే ఆత్మయందే ఉన్నాం. అధిష్టాన దృష్టిచే అంతా ఆత్మయే కాబట్టి మనమెవరమూ లేము. అవయవ సహితంగా కనిపించే ఈ సర్వజీవులు, సూర్యచంద్రాది ఖగోళ పదార్థాలు, నీవు, నేను మొదలైన మనమంతా కూడా అవయవరహితమగు చిద్రూపంలో అవయవరహితమగు చిద్రూపాణువులుగా ప్రకాశిస్తున్నాం. ఇవన్నీ ఆరోపిత దృష్టిచే చిద్రూపం నందే ఉన్నప్పటికీ చిద్రూపం నిజ సత్తును త్యజించకయే ఉన్నది. ద్వైత ఏకత్వాలు ఆ చిద్రూప నిజసత్తలో లేనే లేవు. ఓ రామచంద్ర, శుద్ధ నిర్విషయ చిత్స్వరూపము సమక్షంలో ఇది పదార్థ సహితము, ఇది పదార్థ రహితము, ఇది స్థూలము, ఇది సూక్ష్మము, ఇది అల్పము, ఇది అధికం ఇత్యాది కల్పనలు అతి దూరమైనవై ఉన్నాయి. ఈ జగత్తు మాకు ఎట్లా కనిపిస్తుందంటే ఏకం, శాశ్వతం, అనంతం, సదా వ్యాపకం అయినట్టి చిన్మాత్రాకాశ సత్తయే తనలో తాను ఈ జగత్తు అనునామంతో స్థితి నొంది ఉన్నట్లుగా ఈ బుద్ధివృత్తి ఒక విషయంను త్యజించి మరొక విషయంను గ్రహించుచున్నప్పుడు మధ్య ఉండే చైతన్యం యొక్క నిర్విషయ వృత్తిరహిత బుద్ధిరూప చైతన్యమే ఈ వివిధ జగత్తు రూపములుగా ప్రకాశించుచున్నది. స్వప్నంలో జీవ చైతన్యము అనేక రూపములుగా ప్రకాశిస్తున్నట్లే జాగ్రత్త చైతన్యము ఈ వివిధ రూపములతో జగత్తుగా ప్రకాశిస్తోంది. సుషుప్తి, స్వప్నము. అందులో సుషుప్తి నుండి స్వప్నంలో ప్రవేశించే చైతన్యము తన యొక్క నిజస్వరూపమును యథేరిదిగా ఉండియే స్వప్న రూపమును పొంది వివిధ స్వప్నాంతర్గత రూపంలో అనుభవిస్తోంది. ప్రళయము. దాని నుండి సృష్టి. ప్రళయం నుండి సృష్టి యందు ప్రవేశించుచున్న ప్రళయ చైతన్యము ఎప్పటి అట్లుగా తన అద్వైత రూపమున ఉండియే ఈ జగత్ రూపమును ధరించినదై ఈ నానావిధ రూపములుగా ప్రదర్శనమవుచున్నది. అనగా చైతన్యం ఒక సృష్టి ప్రళయం నుండి మరొక సృష్టిని కల్పిస్తున్నప్పటికీ తన స్వస్వరూపములు కించిత్ మార్పు కూడా పొందటం లేదు. అంతేకాదు చైతన్యమే ఈ సృష్టిగా ఇందులోని వివిధ వస్తువులుగా భాసిస్తోంది. సుషుప్తి ఎట్లు చిద్రూపము అట్లాగే స్వప్నం చిద్రూపమే అయి ఉన్నది. జాగ్రత్త కూడా అట్లే చిద్రూపం అయి ఉన్నది. ఇట్లు ఈ జగత్తంతా కూడా చిదాకాశ రూపమే వెలుచున్నది. ఈ విధంగా తత్వవేత్తల దృష్టిలో జాగ్రత్త, స్వప్న, సుషుప్తి రూపమగు ఈ సమస్త జగత్తు కూడా తురీయమే అయి ఉన్నది. అట్టి అవగాహన తత్వవేత్తల సంప్రదాయమే. ఇక మూడులేమి తలుచుచున్నారు, ఏమి ఎరుగుచున్నారు, అది ఒక రూపమంటూ ఏదీ లేకుండా పోతుంది, క్షణక్షణికం అగుచున్నది. అందుచేత అట్టిది ఇట్టిదని మేము చెప్పజాలకున్నాం, వారి దృష్టిని నిర్వచించలేకున్నాం. ఇక మూడులేమి ఈశ్వరుడు ఈ జగత్తుల యొక్క జీవుల యొక్క సమస్త పదార్థముల యొక్క అభ్యంతరము అయి ఉన్నాడు. అంతర్యామి రూపంచే ఈశ్వరుడు దుర్లక్ష్యమై ఉన్నాడు. అట్టి ఈశ్వరత్వం ప్రతి జీవునియందు ప్రతి పదార్థమునందు అంతర్యామి రూపంలో దుర్లక్ష్యమై మనోబుద్ధులకు లభించనిదై ఉన్నది. మనోబుద్ధులకు అతీతంగా పరిశుద్ధమగు జీవ చైతన్య స్వరూపమై ఉన్నది. కనుక రామచంద్ర, సమస్త పదార్థములు ఈశ్వర సమూహంలే అయి ఉన్నాయి. ఈ విధంగా చిద్రూపుడగు ఈశ్వరుడే జగదాకారంగా ఉన్నాడని నిరూపించబడుతోంది. అట్లాగే నిజ దృశ్య రూపంచే జగత్ పదార్థములు సత్యములు కావు అని కూడా తెలియవచ్చుచున్నది కదా. ఈ పృథ్వీ మొదలైన సర్వ పదార్థములందు పరమాత్మ అంతర్యామి సమస్తమునకు సాక్షి రూపం వహిస్తూనే సర్వమును పరిణామమునర్చుచున్నాడు. అయితే పరిణామము అనే శబ్దం ఉపయోగించటం అనేది లౌకికమైన వ్యవస్థను బట్టి ఉపదేశార్థమే కానీ పరమార్థముగా పరిణామము అనే కించిత్ ప్రత్యయం కూడా ఎక్కడా లేనేలేదు. సమస్తము చిద్రూపమే అయి ఉండగా ఇక పరిణామం అనేది ఎక్కడ? వాస్తవానికి సాక్షిత్వ ప్రేరణత్వాలు కూడా లేవు. ఆది సృష్టి మొదలుకొని ఇప్పటిదాకా సర్వదా ఏకమే అయినట్టి చిన్మాత్ర పరమాకాశమే మహాసత్తరూపము స్వాత్మయందు జగద్రూపంగా స్థితి నొంది ఉన్నది. ఇందుకు తత్వవేత్తల యొక్క పరిపూర్ణాయిక ఆత్మ గురించిన అనుభవం. ఆ అనుభవాన్ని క్రోడీకరిస్తూ అనగా తత్వం సోహం జీవో బ్రహ్మేతి నాపరః అయమాత్మ బ్రహ్మ త్వమేవ వాహం సర్వం కల్మిదం బ్రహ్మ జీవ శివో జీవః
సర్వం శివమయం వంటి వేదజ్ఞుల ఆప్తవాక్యాలు మనకు ప్రమాణం సుమ. మహనీయులు అనునిత్యానుభవమైనట్టి సర్వవ్యాపక చైతన్యమే సర్వత్రా స్థితి నొంది ఉండగా ఇక అట్టి చైతన్యంనకు వేరుగా దానిని చూచి ఇది జగత్తు అని అంటున్నారు. అది జ్ఞానదృష్టి కలవానికి ఏదీ కనిపించటం లేదు. అందుచేత మాకు అనుభవమవుతున్న సర్వవ్యాపక ఆత్మ చైతన్యాన్ని చూచి అజ్ఞులగు జనులు జగత్తు పేరుతో పిలుస్తున్నారు అని మేము గ్రహించి ఉంటున్నాం. శ్రీరాముడు మరి జీవునికి అగు దుఃఖం ఎందుచేత సుదీర్ఘంగా కొనసాగుతుంది? శ్రీ వశిష్ఠ మహర్షి ఒకానొకడు స్వప్నంలో దృశ్యంతో తాదాత్మ్యమే అనేక వేదనలు అనుభవిస్తున్నాడనుకో. అప్పుడు ఇక మేల్కొనగానే మహాసుఖముగాను మేల్కొనంత వరకు మహా దుఃఖంగాను ఉంటుంది కదా. అట్లాగే ఈ జీవుడు ఆత్మస్వరూపమును ఎరిగిన తర్వాత నేతి సూత్రానుసారంగా అప్పటికి శేషించు ఆత్మ యొక్క అంగీకారంచే తాను అప్పటి నుంచి దర్శించే జగత్ కౌతుకమంతా ఇక మహాసుఖప్రదమే అవుతుంది. అట్లా కాకుండా అప్రమేయ కేవల శుద్ధ మాత్రం యొక్క స్వస్వరూపమును అంగీకరించక పొందుచున్న జగత్తంతా దుఃఖప్రదమే అయి ఉంటుంది. ఇదంతా స్వప్న సదృశ్యమే కదా అని మొదలే ఎరిగి ఉన్న కారణం చేత తత్వజ్ఞాని ఈ జగత్తునందు పాల్గొనుచున్నప్పుడు ఈ దానిని చూస్తున్నప్పుడు తన యందు దుఃఖమనే విక్షేప భావమును బలపడనివ్వడు. అందుచేత అతడు కూర్చున్నప్పుడు, నిల్చున్నప్పుడు, మేల్కొనినప్పుడు, నిద్రిస్తున్నప్పుడు అన్ని వేళలో ఆత్మదర్శనం అనే సమాధి సుఖస్థితిని కొనసాగించుచున్నాడు. ఎందుచేతనంటే అతడు మాయా నిర్మితములకు భేదములందు వసించుచున్నప్పటికీ అభిన్నము ఏకరసమగు ఆత్మయందే తత్పరుడై ఉంటున్నాడు. దుఃఖాదులు ఉంటే ఉండవచ్చుగాక అతడు మాత్రం నిరతిశయమగు స్మాత్మయందే వెలయుచున్నాడు. బాహ్య ప్రపంచంలో వ్యవహరిస్తూనే అంతరంగమునందు సర్వదా ముక్తుడై బాహ్యత్వము అసత్ ప్రపంచత్వం లేనివాడై ఉంటున్నాడు. ఇక అట్టి జ్ఞానికి గ్రహించతగినదేమి, త్యజించవలసినదేమున్నది? ఓ రామచంద్ర, పరిజ్ఞాతమగు ఆత్మజ్ఞాని బాహ్యమున సర్వకార్యములు నిర్వర్తిస్తూనే అంతరమున ఏది గ్రహించడు, త్యజించడు. ఎల్లప్పుడూ సర్వకార్యవర్జితమైనట్టి బ్రహ్మమునందే స్థితి కలిగి ఉంటున్నాడు. అగ్నికి ఉష్ణత్వం ఎట్లాగో, మంచుకు చల్లదనం ఎట్లాగో అట్లా జ్ఞానికి నిర్విషయమగు ఆత్మతత్వం స్వభావ సిద్ధమే అయి ఉన్నది. అంతేగాని అది ప్రయత్నపూర్వకంగా చేసే కార్యం వంటిది కాదు. ఎవనికైతే నాది అంటూ ఏదీ లేదు అని గ్రహించినట్టి గ్రాహ్య త్యాజ్యములకు అతీతమైన బుద్ధి నిశ్చలంగాను స్వభావసిద్ధంగాను ఉంటుందో అట్టివాడు తత్వవేత్త అని పిలువబడుచున్నాడు. ఎవడికి గ్రహించబడవలసినది, త్యజించబడవలసినది గాని ఏది ఈ దృశ్యమునందు లేదు అనున్నది స్వభావమయ్యుండదు. అట్టివాడు జ్ఞాని ఎట్లా అవుతాడు? ఎందుకంటే ఆత్మకు అన్యమైన దాని పట్ల అభిలాష కలిగి ఉండటమే అజ్ఞానికి చిహ్నమై ఉన్నది కదా. అజ్ఞానమనే ఆవరణం లేనట్టి జ్ఞాని సదా శాంతచిత్తుడై ఈతడు మిత్రుడు, ఈతడు శత్రువు అనే రూపంతో కూడిన వికల్పములన్నీ మొదలంట క్షయించినవాడై సారభూతమగు స్వాత్మ సుఖముచే పరిపూర్ణుడై మహాశాంతి అనే అమృతపానంచే సంతృప్తి సంపాదించుచున్నవాడై ఆత్మయందే సదా సర్వదా సర్వత్రా స్థితిని సుస్థిరీకరించుకొని ఉన్నవాడై స్వయం ప్రకాశక స్వయం జ్యోతి అయి వెలుగొందుచున్నాడు. అట్టి జ్ఞానమే సర్వుల ఆయా వివిధ సర్వ సాధనముల అత్యుత్తమము ప్రయోజనమై ఉన్నది సుమ. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి తత్వవేత్త యొక్క జగదావగాహన అనే అంశాన్ని వివరించడం చూసాం. వారి ఆలోచనలలో జగద్వ్యవహారం ఎలా ఉంటుంది అని చూసాము. ఇక తర్వాతి అంశము 14. మనోమాత్రమిదం జగత్. శ్రీ వశిష్ఠ మహర్షి ఓ రామచంద్ర, ఈ విధంగా ఆది ప్రజాపతి అగు విరాట్ పురుషుడు కూడా పృథ్వీ మొదలైనవి లేనిది నిరావరణం అగు చిదాకాశ స్వరూపుడే అయి ఉన్నాడు. అతడు కేవలం మనోమాత్రుడుగాను, ఈ జగత్తు అతని మనోమాత్రంగాను శాస్త్రకారులు నిర్వచించియే ఉన్నారు. అట్టి సమిష్టి రూప మనస్సు ఎక్కడి నుండి వచ్చింది? అది చైతన్య మాత్ర స్ఫురణయే కాబట్టి అతడు చిన్మాత్ర స్వరూపుడేనని నిర్ద్వంద్వంగా నిర్ణయించబడుచున్నది. ఎందుకంటే మననమే మనస్సు. జగత్తుకు సంబంధించిన మనోధర్మమగు మననాకార కల్పనకు పూర్వం అతడు చిన్మాత్రుడుగానే అయి ఉన్నాడు. జలంలో తరంగాలు తదనంతరం ఏమి కానున్నాయి? జలంలోనే లయమగుచున్నాయి కదా. ఆ తర్వాత జలంలోంచి తరంగాలు బయలువెడలుచున్నాయి కదా. అట్లాగే విరాట్ పురుషుని మనోమాత్రమగు ఈ వర్తమాన జగత్తు ఒకానొకప్పుడు ఆత్మయందే లయం పొందబోచున్నదగుచున్నది.
ఆ బ్రహ్మదేవుడు జలంలో తరంగాల వలె తనయందు తానే మనస్సు అనబడు దాని పేరుతో చైతన్య తాదాత్మ్య ధ్యాసను కల్పించుకొనుచున్నాడు. ఆ బ్రహ్మదేవుడు కేవల సత్తామాత్ర స్వరూపుడే. అట్టి సత్తా స్వరూపం నందు బుద్ధి మొదలైనవి ఎట్లా ఉంటాయి? శూన్యస్వరూపము అనంతము అగు ఆకాశంలో మట్టి ధూళి ఉండవు కదా. ఆ బ్రహ్మదేవుడు వాస్తవానికి శుద్ధ బుద్ధ స్వయమాత్మ స్వరూపుడే. కాబట్టి ఆయనకు దేహము గాని, చిత్తాదులు గాని, ఇంద్రియములు గాని, వాసనలు గాని ఇవన్నీ లేవు. జలమునకు తరంగాదుల పొడవు వెడల్పులు జల స్వభావమునకు ఆపాదితాలే గాని జలం యొక్క వాస్తవ రూపం ధర్మములు కావు కదా. అయితే వ్యవహార నిర్వహణార్థం కల్పిత దేహేంద్రియాదులు అతని పట్ల సదా విద్యమానమై ఉన్నప్పటికీ అతని స్వరూపం సర్వదా నిష్ప్రపంచము, నిర్వికల్పమగు పరమాత్మయే. అట్ట ఆత్మకు వేరైన కారణమేమీ లేదు కదా. ఈ విధంగా వర్తమాన ప్రజాపతి ప్రభవించటానికి ఆత్మకు వేరు కారణమేదీ లేదు. కనుక అతడు అతని మనోవీతిలో ప్రభవించుచున్న ఈ సృష్టి ఆత్మకు అన్యమైనది కాదని సిద్ధాంతీకరించబడుచున్నది. ఈ విధంగా ఉత్పత్తి స్మృతి అనునది మొదలే లేవు. శ్రీరాముడు మహర్షి ఇతఃపూర్వపు ప్రజాపతి ముక్తుడై ఆ తదనంతరం కించిత్ ఇతఃపూర్వపు స్మృతి చేత మరల దేహోత్పత్తి పొందిండవచ్చును కదా. ఆ విధంగా ఈ జగత్తు స్మృతియే ఆధారంగా కలిగి ఉన్నదని అనవచ్చున. మరి ఈ జగత్తుకు ఆధారమే లేదు అని ఎందుకు అనుకోవాలి? శ్రీ వశిష్ఠ మహర్షి సంసారం కొనసాగుచున్నట్టి జనన మరణ పరివర్తనశీలురగు జీవులకు స్మృతి కారణభూతమై కొనసాగుచున్నదని అనవచ్చు. అయితే శబ్ద స్పర్శ రూప రస గంధాదులతో కూడిన ఈ జగద్వ్యవహారాదుల నుండి, అందుకు మూలమైనట్టి భావాదుల నుండి ముక్తత్వం పొందిన హిరణ్య గర్భుడు వంటి వారికి సంసార స్మృతియే ఉండదు. స్మృతియే అవిషయమై కల్పనామాత్ర స్వరూపమై స్వప్న సంగతమయ్యున్న ముక్తునకు మరల దేహోత్పత్తి ఉండజాలదు. వారికిక దేశాంతరము గాని కాలాంతరము గాని పునరావృత్తి పొందజాలవు. కనుక వర్తమాన ప్రజాపతి సృష్టికి పూర్వ ప్రజాపతి యొక్క స్మృతి కారణం కాజాలవని సుస్పష్టీకరించబడుతోంది. సరే, కాసేపు పూర్వపు సృష్టికర్తయగు ఆ బ్రహ్మదేవునకు పూర్వకల్పన వాసనాజన్యమగు హిరణ్య గర్భాహంభావం అని స్మృతిచే దేహాదులు ఒకంత సంభవించి ఉండవచ్చునని కాసేపు అనుకుందాం. పూర్వపు సృష్టి కేవలం మనోకల్పితాలే కదా. అట్లాగే వర్తమాన సృష్టి కూడా కేవలం మానసిక కల్పితాలే. పృథివీ మొదలైనవి ఏవో పదార్థముల నుండి ఉత్పత్తివి కానివి, అతి తుచ్చములు, సర్వదా శమించినవి, సంకల్ప నగర ప్రాయములు, మిథ్యాభూతములు మాత్రమే అవుచున్నవి కదా. కలలోనో ఊహలోనో కనిపించిన పర్వతాదులు ఎట్లా పృథివీ సంబంధం కావో, అట్లాగే విరాట్టు యొక్క శరీర రూపమున ఏ పాదార్థిక విశ్వం సుస్పష్టంగా కనిపించుచున్నదో అది పృథ్వీరహితమే అయి ఉన్నది. మంచుతో ఏర్పడిన గృహం మంచు దృష్ట్యా ఎట్లా భ్రాంతియో, ఈ ఎదురుగా కనిపించే సృష్టి కూడా స్వకీయమైన భ్రాంతి దృష్టి వ్యవహారమే అయి ఉన్నది. క్రితం రోజు రాత్రి స్వప్నమే ఈ రోజు రాత్రి స్వప్న విశేషాలుగా కొనసాగుతుంది అనున్నది జనుల అనుభవం కాదు కదా. ఆది సృష్టి పూర్వానుభవమే లేదు. పూర్వానుభవం యొక్క అభావం చేత పూర్వ ప్రజాపతి యొక్క స్మృతి నూతన సృష్టికి నాందిగా అవజాలదు. శ్రీరాముడు పూర్వానుభవం యొక్క అభావం చేత పూర్వ ప్రజాపతి యొక్క స్మృతి నూతన సృష్టికి నాందిగా అవజాలదు. శ్రీరాముడు కొన్ని వేదవాక్యములను అనుసరించి ఈ ధాత యథా పూర్వమకల్పయత్, బ్రహ్మదేవుడు పూర్వకల్పానుసారంగా ఈ సూర్య చంద్ర పృథివీ మొదలైన వాటితో కూడిన జగత్తును కల్పించను అని శృతి వాక్యముల ద్వారా బ్రహ్మదేవునికి అనగా వర్తమాన ఈ సృష్టికర్తకు పూర్వస్మృతి ఉండి ఉంటుందని కూడా కొన్ని సందర్భాలలో శాస్త్రకారులచే సూచనగా చెప్పబడుతోంది కదా. శ్రీ వశిష్ఠ మహర్షి అవును, అయితే అట్టి శృతివాక్యాలు 1 లౌకికులకు అజ్ఞానుల నిమిత్తం, 2 అనాది సిద్ధమగు కర్మ మార్గం యొక్క ప్రవర్తనమును కొరకై, 3 ఇతరుల బుద్ధిని అనుసరించి సంహితా విభాగంలో అనగా కర్మకాండ విభాగంలో బోధించబడినది. అది మధ్య మార్గ పాఠ్యాంశమే గాని అంతిమ వేదసారం కాదు. ఉపనిషత్ అంగం యొక్క సారం గ్రహించినట్టి తత్వవేత్తల యొక్క దృష్టి యందు ప్రజాపతికి పూర్వస్మృతి అనే ప్రసంగమే లేదు. శ్రీరాముడు స్మృతి శాస్త్రమునందు ప్రావీణ్యులలో శ్రేష్ఠులు, ఉత్తమ గుణ నిలయులు అగు ఓ మునీశ్వర, హిరణ్య గర్భాదులు స్మృతి లేకుండా సృష్టి ఎట్లా చేస్తున్నారు? వారికి స్మృతియే లేకుంటే పూర్వకాలికమైన బ్రహ్మాండం యొక్క సమస్త గుణాలు ఈ బ్రహ్మాండమంతా ఎట్లు సిద్ధిస్తున్నాయి? శ్రీ వశిష్ఠ మహర్షి
ఓ రామచంద్ర, ఈ స్మృతిని 2 విధాలుగా మనం ఇక్కడ చెప్పుకుందాం. ఒకటి, మాయోపహిత స్మృతి. ఈ స్మృతి కల్పిత విశేషములపై ఆధారపడి ఉన్నది. సత్యపదార్థ శూన్యం కల్పితం మొదలై భ్రాంతిమయము అయి ఉన్నది. భ్రాంతి సంస్కారాలచే జనించినదై ఉన్నది. దానియందు మాత్రం కార్యకారణత్వముల కల్పన సంభవమవుతుంది. 2. సత్యవస్తు స్మృతి. సత్య పదార్థం యొక్క అనుభవ స్మృతి వాస్తవానికి సంభవించదు. సత్యవస్తువు స్మృతి కాదు, అది స్వానుభవ రూపం కాబట్టి రామచంద్ర, ఎచ్చటైతే బ్రహ్మదేవుడు మొదలుకొని ఒక గడ్డి పరక వరకు గల సమస్త దృశ్యము వాస్తవానికి కొంచెమైనను ఆత్మకు వేరుగా లేకయే ఉన్నదో, అచ్చటైక ఏ స్మృతి ఎట్లు సంభవించగలదు చెప్పు. ఈ దృశ్యం గనుక వాస్తవానికి ఉత్పన్నమై విద్యమాన దశయందు ప్రమాణములచే అనుభూతమవుతూ ఉంటే, అప్పుడు దృశ్యములకు పూర్వకాల స్మృతి కారణమగు చున్నదని అనవచ్చునేమో. కానీ ఈ దృశ్యం స్వప్న దృశ్యం లాగానే ఉత్పన్నం అయి ఉండనే లేదు. తత్వజ్ఞులకు ఇది సత్యంగా నిరూపణ కావటం లేదు. ఎవరు ఎట్టి దృష్టితో చూస్తే అట్లు అనుభూతమయ్యే ఈ దృశ్యమునకు ఇది సత్యం అనున్నది ఏది? ఎక్కడ ఏ రీతిగా దృశ్యమే లేదో అక్కడ స్మృతి యొక్క కల్పన ఎక్కడిది? ఈ విధంగా వాస్తవానికి ఒకటి, ఈ దృశ్యం యొక్క అత్యంత అభావం స్వతహాగా ఏమాత్రం లేనిదిగా సిద్ధించుచున్నది. 2. ఒకవేళ దృశ్యం అనుభవం అవుతోంది కదా అని అంటే, అట్లా దృశ్యంగా విద్యమానమయ్యేదంతా సదా బ్రహ్మమే అయి ఉన్నది. ఇక బ్రహ్మమునకు వేరుగా దృశ్యం యొక్క కల్పన ఇచ్చట. ఈ కారణం చేత ప్రజాపతికి ఆది స్మృతియే సంభవించనే నేరదు. ఎందుకంటే శుద్ధ రూపుడగు అతనికి దేహమేది? దేహమే లేనివానికి స్మృతి ఎక్కడిది? బ్రహ్మదేవునికి వాస్తవానికి పూర్వజన్మ ఉండి ఉంటే అప్పటి శరీరత్వ భావనముచే ఇప్పుడు నేను జగత్తంతా శరీరంగా కలిగి ఉన్నవాడను అని అనుకుని ఉండేవాడేమో. కానీ లౌకిక జీవుని వల్ల ఇతడు తండ్రి, ఇతడు నా తాత మొదలైన లౌకిక స్మృతులు బ్రహ్మదేవునికి జనించవు కదా. లౌకికమైన పితృ మాతాది సంబంధాలు గృహబద్ధులైన జీవులు కలిగి ఉంటున్నారు కాబట్టి స్మృతికి యోగ్యులవుతున్నారు. కానీ బ్రహ్మదేవుడు ఉపాసన విషయమైనట్టు ఈ జగత్తు మనోరాజ్యం వంటిది కూడా కాదు. బ్రహ్మదేవుని ఉపాసన విషయమైనట్టు ఈ జగత్తు మనోరాజ్యం వంటిది కూడా కాదు. ఎందుచేతన అంటవా? స్మృతి అనేది ప్రాపంచికమైన అర్థం రీత్యా అనుభూతమైనట్టి భూతకాలిక పదార్థముల యొక్క సంస్కారముల వశంగా వర్తమానంలో ఏర్పడే స్మరణే స్మృతి. ప్రజాపతికైతే కల్పాదియందు పదార్థములే లేవు కాబట్టి అతనికి స్మరణంతో కూడిన స్మృతి ఎక్కడిది? ఈ ప్రకారంగా ఈ సమస్తము కూడా ఆది మధ్యాంతరహితము కూటస్థ పరబ్రహ్మమే అయి ఉండగా ఇక స్మృత్యాదులు ఎక్కడివి, ఎవరివి? ఇక నీవు చైతన్యము సమస్త పదార్థముల యొక్క ఆత్మయే అయి ఉన్నది కాబట్టి స్మృతి కూడా చిదాకాశం యొక్క స్ఫురణే అయి ఉన్నది. పూర్వము ప్రజాపతి యొక్క వర్తమాన ప్రజాపతి యొక్క ఆత్మ ఒకటే అని అంటావా? అది మేము ఒప్పుకుంటున్నాం. ఒకటి, ఏది కలదో అదంతా బ్రహ్మమే. 2. సృష్టికర్త సృష్టి రూపంగా వ్యవహరించినప్పటికీ సర్వదా అతడు స్వయమాత్మ రూపుడగు పరమశాంతుడై ఉన్నాడు. స్వప్నద్రష్ట పరమశాంత స్వరూపుడై ఉండియే స్వప్నంలో అనేక విశేషాలు దర్శిస్తున్నాడు అనున్నదే ఇందుకు దృష్టాంతం అని చెప్పియే ఉన్నాను కదా. ఆత్మ యొక్క అజ్ఞాత బ్రహ్మ స్వభావమే స్మృతి రూపంగా స్ఫురించడం జరుగుతోంది. నేను బ్రహ్మమును అని సమగ్ర స్వస్వరూప తత్వమును కించిత్ ఏమరిచి నేను సృష్టికి కర్తృత్వం వహించే బ్రహ్మదేవుడను అన్నట్టు ఉపాసన రూపంచే బ్రహ్మరూపముగా ఆత్మయే మరల అభ్యస్తమై ఉపాసన ఫలరూపము బాహ్య పదార్థం వలె కల్పితమైన ఆకాశం యొక్క సాదృశ్యంచే భాసిస్తోంది. నేనే బ్రహ్మమును అను సమగ్ర స్వస్వరూప తత్వమును కించిత్ ఏమరిచి నేను సృష్టికి కర్తృత్వం వహించే బ్రహ్మదేవుడను అనునట్టి ఉపాసనా రూపంచే బ్రహ్మరూపముగా ఆత్మయే మరల అభ్యస్తమై ఉపాసన ఫలరూపముగు బాహ్య పదార్థం వలె కల్పితమైన ఆకాశం యొక్క సాదృశ్యంచే భాసిస్తోంది. అజ్ఞానోపహితమగు బ్రహ్మచే ఏ పదార్థం ఎట్లెట్లు ఎరగబడుచున్నదో ఆ ఆలంబనం యొక్క ప్రతిఫలంగా అట్టి ఆకారం తోడనే కూడి ఉంటోంది. అట్లు ఆకారం దర్శించు స్వభావమే స్మృతిచే ఉద్దేశింపబడుతోంది. మృగతృష్ణ అనే భ్రాంతియందు జలతరంగాకారం అనే దృశ్యం భాసిస్తున్నట్లుగా స్మృతియందు అవిద్యమానమై ఆయా పదార్థములు భాషించుచున్నాయి. స్మృతి సత్యస్వరూపమైన సర్వాత్మకమగు పరబ్రహ్మమునందు సమక్షంలో సాదృశ్యములగుచు స్ఫురించే చైతన్య వృత్తులు. ఈ విధంగా స్మృతి అనబడిది సర్వాత్మకమగు చిద్రూప పరబ్రహ్మమునందు దాని అవయవముల వలె ఉంటున్నాయి. ఈ స్మృతుల విషయముల వైపుగా ఉన్ముఖం
ఉన్ముఖమై ఉండటం చేత పరోక్షములుగా అగుపిస్తున్నాయి. స్వతహాగా స్మృతులు కూడా చిద్రూపమునకు అపరోక్షములై ఉన్నాయి. ఈ విధంగా ఏ సంవిత్తు కాకతాళీయంగా అనగా ఆకస్మికమైన ఉద్బోధవశంగా భాషించుచున్నదో దాని స్వరూపం వేరే స్మృతి సంవిత్తు అనబడేది. సర్వాత్మకమగు పరబ్రహ్మం యొక్క స్వాంగభూతమై సద్రూపమై స్వతహాగా స్ఫురిస్తూ అభ్యాస పదార్థం యొక్క సాదృశ్యం వలన ప్రకాశించుచున్నప్పుడు అది స్మృతియే. వాయువు యొక్క చలనంకు హేతు ఉండవచ్చు, ఉండకపోవచ్చు. మొత్తం మీద వాయు తరంగాలు అనుభవం అవుతున్నాయి కదా. అట్లాగే హేతు సహితంగాను హేతురహితంగాను అభ్యాసం చే రూఢిపడిన పదార్థముల గురించిన వృత్తుల సాదృశ్యం వలన ఏర్పరచిన దానిని లోకంలో స్మృతి అని పిలుస్తున్నారు. ఓ రామచంద్ర, నీ మనస్సు ఒకప్పుడు చేతులలోనూ కాళ్ళలోనూ తదితర అవయవాలతో సంలగ్నమైనప్పుడు ఆయా చోట్ల సంవిత్తు అనుభవ రూపంలో భాషిస్తోంది కదా. అట్లాగే చైతన్యం యొక్క కల్పిత అవయవభూతమే సంవిత్తు అయి ఉన్నది. ఆ సంవిత్తు కాకతాళీయ న్యాయం చేత ఒకానొకప్పుడు వేరే కాలపు వ్యవహారములందు స్ఫురిస్తూ ఉంటుంది. అట్టి సంవిత్తు ప్రకాశం యొక్క పూర్వ సంబంధ విషయములకి స్మృతి అని పేరు పెట్టబడినది. స్మృతికి ముందే ఆ స్మృతిని వ్యవస్థీకరించుచున్న జీవాత్మ ఉండనే ఉన్నది కదా. అదే పరమాత్మ స్వరూపము. ఓ రామచంద్ర, ఇక్కడ స్వప్నంలో ఇంద్రజాలమును దృష్టాంతంగా తీసుకుందాం. ఈరోజు రాత్రి నాకు వచ్చిన కళలో ఒకనొక స్వప్న ప్రపంచం కనబడటం, అందులో నీవు విహరించి ఉండటం జరిగింది అనుకుందాం. ఆ స్వప్న లోకంలోని ఆయా విశేషాలే కనబడటానికి కారణం కొంత స్మృతి అయి ఉండవచ్చు, లేక పూర్తిగా స్మృతికి సంబంధించినది అయి ఉండవచ్చు. ఒక్కొక్కసారి స్మృతికి ఏమాత్రం సంబంధించకపోయి ఉండకపోవచ్చు. స్మృతియా విస్మృతియా అల్పస్మృతియా అత్యంత నూతనమా అని ప్రశ్నిస్తే ఒక్కొక్కసారి ఒక్కొక్క స్వప్నం ఒక్కొక్క రీతిగా ఉంటుంది కానీ ఇది స్మృతియే లేక స్మృతి కాదు అని ఏమీ చెప్పలేం. అయితే మిథ్యా జ్ఞానంలో ఘట వస్త్రాది ఆయా వస్తువులన్నీ కనిపించి అవి సత్యం వల్ల అనుభూతమవటమే స్వప్నం అని మాత్రం అనగలం. ఏది ఏమైనప్పటికీ స్వప్నంలోని పదార్థాలన్నీ ఆకస్మికంగా భాషిస్తున్నాయి కదా. అట్లాగే ఆత్మయందు సర్వరూపములకు సంవిత్తులు కలవు. అవి ఆయా స్వప్నములందు ఆకస్మికంగా భాషిస్తున్నాయి. ఈ విధంగా ఈ సృష్టి ఆకస్మికమే కానీ స్మృతి మాత్రం కాదని చెప్పబడుతుంది. ఓ రామచంద్ర, ఈరోజు స్వప్నంలో ఆ భవనం ఎందుకు కనిపించింది, ఆ వ్యక్తులు ఎందుకు కనిపించారు, ఆ సంఘటనలు ఎందుకు కనిపించాయి, అవన్నీ స్వప్న పదార్థ మూలంను ఎవరైనా విచారిస్తున్నారా? లేదు. ఎందుచేత ఏది ఎట్లా కనిపించినప్పటికీ స్వప్నంలో కనిపించింది భ్రమయే కాబట్టి స్వప్న సమయంలో అదంతా నిజమే కదా అని పొరబడినప్పటికీ జాగ్రత్త సమయానికి స్వప్నాంతర్గత విశేషాలన్నీ అసత్యమై తెలియవస్తున్నాయి. అట్లాగే జాగ్రత్తలోని ఆయా సంబంధాలు, బాంధవ్యాలు, అనుబంధ విఘాతములు, మిత్ర శత్రు భావనలు, ఇష్ట అనుభూతములు ఇవన్నీ కూడా ఆత్మజ్ఞానం ముందు సూర్యగోళం సమక్షంలో దీపపు బుడ్డీల వలె అవుతున్నాయి. అటువంటప్పుడు బ్రహ్మమయమగు ఈ స్మృతి పదార్థముల యొక్క మూలమును గురించి ఎందుకు విచారిస్తున్నావో చెప్పు. జ్ఞాని యొక్క దృష్టిలో ఈ దృశ్యం అసంభవమయ్యున్నది కనుక వాస్తవానికి స్మృతి అనున్నది మొదలై లేనిది అవుతున్నది. అతని అవగాహన యందు ఈ జగత్తు పరమాత్మ ఘనమై చిదాకాశ మాత్రమే యథారీతి సద్దా నిర్వికారంగానే ఉండి ఉన్నది. ఇక అజ్ఞాని యొక్క దృష్టి యందు ఈ జగత్తు దృశ్య రూపంగాను సత్యముగాను భాషించడం జరుగుతోంది. అందుచేత అతనికి భూతకాలంలో అనుభూతములైన పదార్థములు వాటికి సంబంధించిన స్మృతియు సత్యముగా తోచుచున్నాయి. అప్పుడు అతడు ఆయా సంబంధిత వర్తమాన పదార్థములందు పూర్వ అపూర్వ అనుభవ ఊహలను జోడించి దర్శిస్తూ తన్మయుడవుచున్నాడు. అందుచేతనే నిర్వికారుడై ఉండలేకపోవచ్చున్నాడు. శ్రీరాముడు: ఏ మహాత్మ, అజ్ఞాని తత్వజ్ఞానుల పరస్పర అనుభవం గురించి ఈ స్మృతిని గురించి చర్చించుతున్న ఈ సందర్భంగా మరికొన్ని విశేషాలు వివరించండి. శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ రామచంద్ర, పూర్ణతత్వజ్ఞానికి మోక్షోపాయం గురించిన రచన చేయవలసిన ఆవశ్యకతే ఉండదు. అజ్ఞానికి దృశ్యంపై గల నమ్మకం చేత మోక్షోపాయ కథనాలు చెప్పినా లాభం ఉండదు. కనుకనే ఈ రచన జిజ్ఞాసు కొరకే. ఇక అజ్ఞాని తత్వజ్ఞాని గురించి ఏ రీతిగా అర్థం చేసుకుంటున్నాడు అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి, ఇతడు పట్టించుకోవలసింది వదిలేసి చాదస్తంగా అనవసరమైనది పట్టుకొని వ్రేలాడుచున్నాడు. రెండు, ఇతడు ఒక పిచ్చివాడు, అమాయకుడు, అనవసరంగా మోసగించబడుచున్నాడు. ఇదే అభిప్రాయం తత్వజ్ఞాని అజ్ఞాని గురించి కూడా కలిగి ఉంటున్నాడు. అయితే ఇక్కడ ఒక విశేషం. ఆ అజ్ఞాని కూడా సౌభాగ్యవశంగా సాధన చతుష్టయ సంపత్తిని పెంపొందించుకున్నప్పుడు
ఈ దృశ్యం యొక్క తత్వ స్వభావముల పట్ల సందేహములు లేనివాడే జిజ్ఞాసు అగుచున్నాడు. అట్టి జిజ్ఞాసు తత్వజ్ఞుడ గురువును సమీపిస్తున్నాడు. ఆత్మతత్వ జ్ఞానమునందు అనుభవశీలుడగు ఆ గురువు ఆ ముముక్షు అయినట్టి ఆశ్రిత శిష్యునికి అతని యొక్క దృశ్య సశాంతి కొరకై మోక్షకథన రూపమగు మోక్షశాస్త్రమును విశదీకరిస్తున్నాడు. అట్టి ఉపదేశం యొక్క ప్రభావంచే ఆ ముముక్షువు యొక్క దృశ్యము శమించినదే. ఇక ఆపై ఆ విద్యచే జనించిన స్మృతి కథనం మొదలైనవి అతని పట్ల ఈ జగత్తు స్మృతి యొక్క ఫలమా లేక ఏక ఆత్మ యొక్క విస్మృతియ, ఇదంతా కాకతాళీయమా లేక ఇది కార్యకారణ పరంపరయ అనే సందేహాలు పటాపంచలే పేరు లేకుండా అదృశ్యమైపోతున్నాయి. ఏ విధంగా అయితే తత్వజ్ఞుల జగద్దర్శన విశేషం ఎటువంటిదో అజ్ఞానులు దృశ్యంపై ఇది నిజమే కదా అని మూర్ఖత్వంతో కూడిన నమ్మకం గలవారు ఎరగలేకపోతున్నారు. ఏ విధంగా అయితే తత్వజ్ఞానుల జగద్దర్శన విశేషం ఎటువంటిదో అజ్ఞులు ఎరగలేకపోతున్నారు. అట్లాగే మూర్ఖత్వ మోహములతో కూడిన అజ్ఞులకు ఏ అనునిత్యమైన సత్యం ఈ దృశ్యంలో అగుపిస్తుందో అది తత్వజ్ఞులకు తెలియటం లేదు. కళ్ళు వినటం, చెవులు చూడటం జరగదు కదా. సూర్యునికి రాత్రి అనుభవం ఉంటుందా? ఉండదు కదా. అట్లాగే కళ్ళు వినటం, చెవులు చూడటం జరగదు కదా. సూర్యునికి రాత్రి అనుభవం ఉంటుందా? ఉండదు కదా. అట్లాగే తత్వజ్ఞుల తాత్విక దృష్టి అజ్ఞులకు గాని, అజ్ఞుల భోగ నిరాశ దురాశ పరనింద లౌకిక ఆశయములు మొదలైన వాటితో కూడిన వస్తు దృష్టి తత్వజ్ఞులకు గాని తెలిసి రావటం లేదు. శ్రీరాముడు: మహర్షి, సంసారమని దేనిని ఉద్దేశించి అంటున్నారు? శ్రీ వశిష్ఠ మహర్షి: అంతఃకరణ సహిత చైతన్యంలో బాహ్య వస్తు సేవనం చేస్తూ బాహ్య వస్తు రూపం భాషించటం జరుగుతుంది. అట్టి బాహ్య వస్తు స్వరూపం మరల వ్యవహారముల ద్వారా అభ్యాస్తమై అంతరంగమున నాటుకొనుచున్న స్థానమే చిత్తము. అట్టి చిత్తము ఇష్టాయిష్టాలతో కూడిన వాసన రూపమై ఉండటం చేత అదే సంస్కారమని శాస్త్రకారులచే పిలువబడుతోంది. అయితే తత్వజ్ఞానుల దృష్టి అందు మాత్రం అట్టి సంస్కారము చిత్తము, మనస్సు, బుద్ధి మొదలైన సమస్త పరికల్పిత పదార్థములు కూడా ఆత్మ స్వభావ భూతములే అయి ఉంటున్నాయి. దర్పణంలో కనిపించే దృశ్యము దృశ్య దృష్టిచే దృశ్యముగా, దర్పణ దృష్టిచే దర్పణ మాత్రంగా గమనించబడుచున్నది కదా. అవన్నీ ఉన్నట్లుగా కనిపిస్తున్నప్పటికీ దగ్ధ పటనాయం వలె అనగా అగ్నిచే కాల్చబడిన వస్త్రాకారం కలిగి ఉన్నప్పటికీ వస్త్రం వలె ఉపయోగపడనట్లుగా అభాసగా ఉండి ఆత్మకు వేరుగా లేనట్లే అవుచున్నది. వాటి యొక్క సాదృశ్యత్వం జ్ఞానుల దృష్టి అందు మొదలే తుడిచివేయబడినదే ఉంటుంది. అందుచేత తత్వవేత్తల దృష్టిలో దృశ్యమే లేనప్పుడు ఇక దృశ్య సంసారం ఎక్కడిది? అది ఎప్పుడు సంభవించకే ఉన్నది. మృగతృష్ణలో జలం ఉండదు, స్వప్న పదార్థాలు అసలు పదార్థంలే కాదు అను అవగాహన వలె జ్ఞానులకు ఈ సృష్టి మొదలే లేనిదే, సృష్టాది అందే అసలే భాషించనిదే ఉంటుంది. దృశ్యము వస్తుతః లేదు అనే నిశ్చయమును వారు సర్వదా కలిగే ఉంటున్నారు. పరమాత్మ రూపము చిదాకాశమే తన యందు ఇట్లు జగత్ రూపంగా స్థితి నొంది ఉన్నది. కాబట్టి ఒకటి చిదాకాశము, రెండు సృష్టి అనబడు రెండు శబ్దములు పర్యాయ పదములే అయి ఉన్నాయి. ఒకటి, బ్రహ్మము తన యందు తానే ఇట్లు జగత్ రూపంగా భాషిస్తోంది. రెండు, బ్రహ్మమునకు వేరైనట్లు మిథ్యగా ఈ జగత్తు భాషిస్తోంది. మూడు, బ్రహ్మమే సృష్టాది యందు జగత్తు వలె స్థితి నొంది ఉన్నది. అంతా బ్రహ్మము రూపమే అయి ఉండగా ఇక ఇందులో గ్రాహ్యం యొక్క త్యాజ్యం యొక్క భాసనమేమున్నది? బ్రహ్మరూపమే అయినట్టు ఈ జగత్ చమత్కారంలో ఆకారవంతమైనది కానీ స్మృతి సంబంధమైనది కానీ సంభవించదు. పరమాత్మ యందు జగత్తు భాషించటానికి ఉపాదాన కారణం అంటూ ఏది పరిశీలనకు కించిత్ కూడా లభించటం లేదు. అనగా కుండ తయారవటానికి ఉపాదాన కారణం కుమ్మరిలాగా ఏది పరిశీలనకు కించిత్ కూడా లభించటం లేదు. కాబట్టి పరమాత్మ స్వరూపమే ఇట్లు జగత్తు అజ్ఞాన దృష్టిచే భాషించుచున్నదగుచున్నది. శ్రీరాముడు: స్వామి, సాధన కొరక ఈ జగత్తు సాకారమను భావన ఉచితమా, నిరాకారమను భావన ఉచితమా? శ్రీ వశిష్ఠ మహర్షి: ఈ జగత్తు సాకారమనే భావనను ఉపాసించే వారికి పుత్రుడు మొదలైన వారి మరణం యొక్క స్మృతి అందులాగా దాని స్మృతి అందు కూడా దుఃఖం కలిగే అవకాశం ఉంది. ఎందుకంటే సాకారమైనదంతా నిరంతరం మార్పు చేర్పులు చెందుతూనే పోతుంది కదా. ఈ జగత్తు యొక్క ఆకారము దాని స్మృతి రెండూ కూడా మిథ్యయే. మిథ్య అయినది స్వయంగా బంధం కలిగించగలదా? లేదు. ఈ భూతాకాశం నందు కనిపించే నీలత్వంలాగా చిదాకాశం నందు ఈ జగత్తు కూడా శూన్య రూపంగా వర్తించుచున్నది. స్వప్నంలో విశాలమైన దిక్కులు, ఆకాశం మొదలైనవి కనబడుచున్నాయి.
అవి ఎక్కడి నుండి అక్కడికి వచ్చాయి? స్వప్నంలో చిదాత్మ తన యొక్క చిదాత్మ నిజస్వరూపమును త్యజించకుండానే ఆయా దిక్కులు, భూమి, ఆకాశము, కాలం మొదలైన వాటితో కూడిన జగద్రూపంగా భాసిస్తోంది కదా. ఎందుకంటే స్వప్న సమయంలో స్వప్నద్రష్ట కంటే వేరుగా అక్కడ ఎవరూ లేరు. పోనీ వేరుగా ఎవరైనా స్వప్న దృశ్యం కల్పించటానికి కారకుల కాదు కనుక స్వప్నమంతా కూడా స్వప్నద్రష్ట రూపమే. అట్లాగే పరబ్రహ్మం తన శుద్ధ సచ్చిదానంద స్వరూపమును త్యజించకై ఈ సూర్య చంద్ర పర్వతాది రూపములుగా స్థితి నొంది ఉన్నది. ఏ విధంగా తన శుద్ధ చిదాకాశ స్వరూపమును త్యజించని చిదాకాశం యొక్క అంతరమున స్వానుభవ మాత్ర స్వరూపమై స్వప్నద్రష్ట యొక్క స్వప్నపురము విద్యమానమగుచున్నదో అట్లాగే ప్రతి జీవుడు తన చిదాకాశ స్వరూపమునందే ఈ జగత్తును గాంచుచున్నాడు. అనగా తన స్వరూపమునకు అనన్యమైన దానియందే ఈ సర్వదృశ్య వ్యవహారములను సందర్శించుచున్నాడు. సృష్టి యొక్క ఆది యందు కూడా పృథ్వీ మొదలైనవి ఉత్పన్నమే కాలేదు. బ్రహ్మసత్తయే సృష్టాది యందు జగత్ రూపంగా భాసిస్తోంది. పరమాత్మయే హిరణ్య గర్భుడు అనే సమిష్టి మనోరూపమును ధరించి స్వకీయ భావనానుసారంగా సృష్టి యొక్క కల్పనను గావించి అది దాని యందు ప్రవేశించి ఇది మట్టి, ఇది రాయి, ఇది గోడ, ఇది ఇల్లు ఇత్యాది సంజ్ఞలను గావించుచున్నారు. అయితే పృథ్వీ మొదలైన వాటి ఉనికియే అసంభవం. అందుచేత ఈ జగత్తు బ్రహ్మదేవుని స్మృతి రూపం కాదు, సాకారము కాదు, భ్రాంతి కాదు, వివర్త రూపము కాదు. ఇది కేవలం బ్రహ్మమే. అట్టి బ్రహ్మము సృష్టి ప్రళయములందు కూడా తన నిర్వికార చిత్ స్వభావం నందే వెలయుచున్నది. అదే రమణీయమకు ఈ జగత్తుగా కూడా భాసిస్తోంది. ఈ విధంగా సృష్టి ప్రళయ దృశ్య రూపములుగా భాసిస్తున్నప్పటికీ ఆ బ్రహ్మము సర్వదా ఏకమై నిర్మలము, ప్రశాంతము, నిత్యోదితము అయిన చిదాకాశంగానే చెన్నొందుచున్నది. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి మనోమాత్రమిదం జగత్ అనే అంశాన్ని వివరించడం అనేది చూసాము. ఇక మిగిలిన అంశాలు మళ్ళీ తెలుసుకుందాం. ఇంతటితో ముగించుకుందాం. జై శ్రీరామ్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్.